బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రెండో రోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తొలి రోజు బ్యాంకుల నుంచి నగదు సచివాలయాలకు చేరడంలో జాప్యం జరగడంతో పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయి విమర్శలకు కారణమైన పెన్షన్ల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టారు. దీంతో సచివాలయాల్లో సెక్రటేరియట్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు మినహా మిగిలిన వారంతా సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఏపీలో అయితే రెండో రోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే మీరు చెప్పినట్టుగానే రెండో రోజు పెన్షన్ల కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుండి కూడా నిన్న మనం చూసాం, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే పూర్తిగా ప్రతి సచివాలయం ఉద్యోగి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మరి పెన్షన్ల వ్యవహారం వృద్ధులు కానీ అటు వికలాంగులు కూడా ప్రతి గ్రామంలో సచివాలయం దగ్గరికి చేరుకొని పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది రెండో రోజు. ఇక ఈ నేపథ్యంలోనే వారు వస్తూ కూడా పెన్షన్ బుక్ తో పాటు ఒక ఐడి కార్డు కూడా తీసుకురావాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ దశగానే ఏపీలో పెన్షన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 7 గంటలకి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వృద్ధులు ఎక్కువగా, వికలాంగులు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు మంచినీటి సమస్య కానీ వారికి ట్రావెలింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి సచివాలయం ఉద్యోగి కూడా అక్కడ ఒక ల్యాప్టాప్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు తంబు వేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐడి కార్డు కూడా తీసుకొని దాంట్లో నమోదు చేసిన తర్వాత పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. కొంతమంది ఐడి కార్డులు మర్చిపోయి తీసుకురానటువంటి కొంతమందికి కూడా వారికి కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫోటో ఐడి కార్డు లేకపోయినా కూడా పూర్తిగా కూడా మరటు వికలాంగులు, వృద్ధులకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 13,600 మంది సచివాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదైతే మరి వృద్ధులు, వికలాంగులకు సంబంధించి ఇప్పటికే ఒక రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుండి కూడా నిండు సభలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో కూడా మరి విపక్షాలపైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా అవ్వాతాతలకి టీడీపీ ప్రభుత్వం ఏదైతే కోర్టులో వేసినటువంటి పిటిషన్ కి పూర్తిగా పెన్షన్లు ఆగిపోయినటువంటి పరిస్థితి అని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వ ఖజానా లేకుండా కుంటి సాకులు చెప్తుందంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా వాలంటరీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఆపిన తర్వాత కొంత ఇబ్బందులు గురవుతున్న మాట మాత్రం వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృద్ధులు ఇప్పటి వరకు గత 4.5 ఏళ్లుగా కూడా ఇంటికి నేరుగా చేర్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఈ రోజు పూర్తిగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో మరి సరైన ఆదేశాలు లేకుండా లేనటువంటి అటు ముసలి వాళ్ళకి కానీ అటు వికలాంగులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వానికి ఖచ్చితంగా 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ దశగానే సచివాలయంలో పెన్షన్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా పెన్షన్ల వ్యవహారం కొంత లేట్ అయినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఎక్కువగా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి ముసలి వాళ్ళు కానీ అటు వికలాంగులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రెండో రోజు కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ పెన్షన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రాత్రైనా పెన్షన్లు కొనసాగుతున్నాయి. పెన్షన్దారులకు పంపిణీ చేసేందుకు 1951 కోట్లను ప్రభుత్వం రెడీ చేసింది. దాదాపు 13,669 సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. రేపు సైతం పెన్షన్లను అందించనున్నారు. తొలి రోజు 25,66,000 మంది లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. ఇక ఎన్నికల సంఘం ఆంక్షలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరమయ్యారు. దీంతో గ్రామ సచివాలయాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఒక్కసారిగా సచివాలయాలకు భారీగా పెన్షన్దారులు తరలిరావడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలువురు వృద్ధులు అస్వస్థకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 3 వృద్ధులు మృతి చెందారు.
రైట్, ఇక ఉత్తరాంధ్రలో పెన్షన్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి అయితే మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. స్వాతి, వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక ప్రహాసనంలాగా కొనసాగుతుంది. గడిచిన 58 నెలలుగా 1వ తేదీనే పొద్దున్నే ఇళ్లకి వెళ్లి పెన్షన్లు వాలంటీర్లు అందించేవాళ్ళు. దీంతో ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీలకు దూరంగా ఉంచడంతో వృద్ధులే సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలు రూపొందించి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ సచివాలయాలకు గడిచిన 4.5 ఏళ్లుగా కూడా ఎవరు వెళ్లని పరిస్థితి. ఈ కోవలో తమకు కేటాయించిన సచివాలయాలు ఎక్కడున్నాయని ఎదుర్కోవటమే వృద్ధులకు పెద్ద పనిగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ ఇళ్ల నుంచి ఆయా సచివాలయాలకు వెళ్ళడానికి విపరీతమైన పెరిగిన ఎండవేడికి కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇక సచివాలయాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా పెన్షన్లు అనగానే వృద్ధులంతా కూడా ఉదయం 7 గంటల నుంచే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 7 గంటలకైతే సచివాలయాలు తెరవటం లేదు. ఒకవేళ తెరిచినప్పటికీ కూడా బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకొని రావాలని దీనికి సమయం పడుతుందని, మధ్యాహ్నం తర్వాత వస్తే మీ పెన్షన్ డబ్బులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకువెళ్ళవచ్చని సచివాలయ సిబ్బంది అయితే చెప్తున్నారు. కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వృద్ధులు తరలి రావడంతో ఆ సచివాలయాల్లో వాళ్లకు డబ్బులు పంపిణీ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పంపిణీ ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం 6వ తేదీలోపు పూర్తవుతుందా లేదా అనే సందిగ్ధత కూడా నెలకొని ఉంది. ప్రధానంగా బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు విత్డ్రా చేసుకొని వచ్చి వృద్ధులకు పంచాల్సి ఉంటుంది. ఇది ఏ రోజుకి ఆ రోజు జరిగే ప్రక్రియ. ప్రభుత్వం డబ్బులన్నీ విడుదల చేసినప్పటికీ కూడా సాంకేతికంగా ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. మరోవైపు కనీసం మంచినీటి వసతులు కూడా లేకపోవడంతో ఈ సచివాలయాల వద్ద అయితే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వయసు మరీ పైబడిన వారి పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి ఉన్నారు. మురళి, చెప్పండి. మురళి, ఎలా ఉంది ఏలూరులో సిచ్యువేషన్? ఎలా ఉంది పెన్షన్లో సిచ్యువేషన్? ఎలా ఉంది? ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. నిన్న పెన్షన్ పంపిణీకి సంబంధించి టైం అయితే అనౌన్స్ చేసిన టైంను పెన్షన్దారులకు తెలియటం వల్ల అయితే అయోమయంలో అయితే పెన్షన్దారులు నిన్న ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి వెల్ఫేర్ సెక్రటరీలు బ్యాంకులకు వెళ్లి అమౌంట్లు డ్రా చేసి తీసుకొచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నిన్న మొత్తం కూడా సుమారుగా జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 30% పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది. ఈ రోజు పెన్షన్ల టైమింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు అధికారులు అని చెప్పొచ్చు. ఒక్కొక్క సచివాలయంలో 500 మంది పెన్షన్దారులు ఉన్న చోట 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు. పెన్షన్దారులు అంటే వృద్ధులు, దివ్యాంగులు, వీరికి అయితే వెల్ఫేర్ అసిస్టెంట్లు నేరుగా ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తారని చెప్పినప్పటికీ కూడా అవి పెన్షన్దారులకు చేరవేయటంలో కొంచెం అధికారులు అలసత్వం వహించారని చెప్పొచ్చు. వారు కూడా వృద్ధులు, వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు కూడా ఈ సచివాలయాలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే వచ్చిన తర్వాత పెన్షన్దారు ఎవరైతే ఉంటారో పెన్షన్ ఐడి అలాగే ఆధార్ కార్డు చూపించిన వెంటనే స్కాన్ చేసి అలాగే తమ్ము తీసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల్లో ఒక్కొక్క పెన్షన్దారుడికి పెన్షన్ ఇచ్చే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో సచివాలయంలో అంటే 500 పైన సచివాలయాల్లో అయితే అవి కూడా గుర్తించారు. వాటిల్లో కూడా 10 నుంచి 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 10 నుంచి 12 కౌంటర్లు ఏర్పాటు చేసి మధ్యాహ్నం నుంచి కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ సచివాలయ పరిధిలో అంటే వృద్ధులు, దివ్యాంగులు ఉన్న వారిని ఐడెంటిఫై చేశారు. సుమారు ఒక్కొక్క సచివాలయానికి 50 నుంచి 60 మంది దివ్యాంగులు, వృద్ధులు ఉన్నారని కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే ఉంది. వారికి నేరుగా ఇంటికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంటికే వెళ్ళి తీసుకెళ్లే విధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటే మిగిలిన సచివాలయ సిబ్బంది అయితే 5 నుంచి 6 కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది.
అంటే ఈ రోజు రేపట్లో ఈ పెన్షన్లు పూర్తి చేస్తాము అని చెప్పి అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి ఉన్న సచివాలయానికి మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, అలాగే వీరితో పాటు ఆర్ఓలు కూడా ఈ తతంగాన్ని అంతా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సచివాలయంలో మంచినీరు ఉండే విధంగా, అలాగే కూర్చోవడానికి కుర్చీలు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు రేపట్లో మొత్తం పెన్షన్లు పంపిణీ చేయడానికైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఎండలు అంటే ఇప్పుడే 40 నుంచి 40 డిగ్రీల పైన ఎండలు మండుతున్న నేపథ్యంలో అయితే వృద్ధులు, వికలాంగులు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుగుణంగా ఈ రోజు ఉదయం నుంచి 7 గంటల నుంచే పెన్షన్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా అధికారులు అంటే 7 గంటల నుంచి పెన్షన్ ఇస్తాము అనేది పెన్షన్దారులకు చేరవేయటంలో అలసత్వం వహించిన కారణంగా 11 గంటల వరకు కూడా సచివాలయాలు ఖాళీగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. 11 గంటల నుంచి కూడా పెన్షన్దారులు వచ్చి పెన్షన్ తీసుకెళ్లే పని ఉంది. సర్వర్లు మొరాయిస్తున్న సమయంలో గంట సమయం పట్టేస్తుంది. సర్వర్లు మామూలుగా ఉన్న సమయంలో అయితే 5 నుంచి 10 నిమిషాల్లో పెన్షన్దారుడు పెన్షన్ తీసుకునే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సచివాలయంలో 450, 500 ఉన్న చోట అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 700, 800 ఉన్న పెన్షన్ ఉన్న చోట్ల అయితే కొంచెం క్రౌడ్ ఉంటుంది. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అయితే బయట టెంట్లు వేసి వారికి కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీలో రెండో రోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. అయితే తొలి రోజు బ్యాంకుల నుంచి నగదు సచివాలయాలకు చేరడంతో జాప్యం జరగడంతో పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి, రాయలసీమలో పెన్షన్ల పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చాలా మందకొండిగా సాగుతూ ఉంది. వాలంటీర్ల ద్వారా అయితే ఒక రోజులోనే కంప్లీట్ అయ్యేది ఈ ప్రక్రియ. అయితే ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడం వల్ల నిన్న చాలా వరకు 39.58% రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65,92,000 మంది పింఛన్దారులు ఉంటే కేవలం 26 లక్షల మందికే నిన్న పెన్షన్ అందింది. చాలా సచివాలయాల్లో వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే వాళ్ళకి ఇంకా డబ్బు చేరట్లేదు. సచివాలయ సిబ్బంది బ్యాంకుకి వెళ్లే ప్రయత్నంలో అక్కడ ఇంకా మీకు డబ్బు పడలేదు అంటూ బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. అందువల్లే డిలే అవుతుంది. దానికి తోడు పంపిణీ ప్రక్రియలో కూడా చాలా వరకు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారము దివ్యాంగులు, వీల్ చైర్స్ లో ఉండేవాళ్ళు, అనారోగ్యానికి గురైన వారు సచివాలయానికి రావాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తామన్నప్పటికీ చాలా సచివాలయాల్లో వాళ్ళందరూ కూడా ఆపసోపాలు పడుతూ అనేక ఇబ్బందులు పడుతూ సచివాలయాల దగ్గరికే వచ్చి పింఛన్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళకు అవేర్నెస్ కల్పించడం కానీ ముందు ప్రయారిటీ ఇచ్చి వీళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛను పంపిణీ చేయడంలో సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు, కడప, విశాఖపట్నంలో మాత్రమే నిన్న సగానికి పైగా పింఛన్ల పంపిణీ జరిగింది. ఈ 3 జిల్లాల్లో మాత్రమే 50% పైగా పంపిణీ జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో సగం కూడా పంపిణీ కాలేదు. ఈ రోజు ఉదయం కూడా 10:30 గంటలకు చాలా మంది సచివాలయ సిబ్బంది బ్యాంకుల దగ్గరికి వెళ్లారు. వాళ్ళు ఇంకా డబ్బు తీసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బు తీసుకొని వచ్చే సమయానికే 1 గంట అవుతుంది. ఆ సమయం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు వారికి కొంతలో కొంత అందిస్తారు. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ జరిగే అవకాశాలు అయితే కనిపించలేదు. ఇంకా ఒక 2-3 రోజులు ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వము చెప్తున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఎవరు ఇబ్బందులకు గురవుతున్నారో వాటిని గుర్తించి రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నగదును కూడా సఫిషియెంట్ గా ప్రభుత్వము రిలీజ్ చేసి అన్ని సచివాలయాలకు సిబ్బంది బ్యాంకుకి వెళ్ళిన వెంటనే వారి చేతికి నగదు అందే విధంగా ఏర్పాటు చేస్తే ఈ పంపిణీ ప్రక్రియ మరికొంత వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా ఈ పింఛన్దారులు అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఇప్పుడు వేసవి కాలం మొదలు కాకముందే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. పింఛన్లు అందుకుంటున్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులే ఉంటారు. వాళ్ళు అక్కడికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేస్తామని
ప్రభుత్వమే చెప్పినప్పటికీ అక్కడికి వస్తున్నటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ కనీసం తాగునీటి సౌకర్యం కానీ అక్కడ ఉండడానికి టెంట్ లాంటివి కానీ ఏర్పాటు చేయకుండా చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వారికి వచ్చినట్లు ఇచ్చి పంపిస్తున్నారా అంటే అది లేదు. చాలా సచివాలయాల్లో గంటల తరబడి వెయిట్ చేపిస్తున్నారు. కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ట్యాకిల్ చేసేది సచివాలయ సిబ్బంది కాబట్టి వాళ్ళకు కూడా కొంత కొత్తగా అనిపిస్తుంది ఈ ప్రక్రియ. తమ్ము పెట్టిన వెంటనే చాలా మంది రిసీవ్ చేసుకోవట్లేదు. దానివల్ల కూడా కొంత ఆలస్యం అవుతుంది. అన్ని గంటల పాటు సచివాలయాల్లోనే ఆ ఎండలో వాళ్ళు వెయిట్ చేయడం వల్ల చాలా మంది వృద్ధులు వికలాంగులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైతుగా రాత్రైన పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్దారులకు పంపిణీ చేసేందుకు 1951 కోట్లను ప్రభుత్వం రెడీ చేసింది. దాదాపు 13,669 సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. రేపు సైతం పెన్షన్లను అందించనున్నారు. తొలి రోజు 25,66,000 మంది లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిత్తూరు నుంచి సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, చెప్పండి, చిత్తూరులో పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుంది? ప్రతి రోజు సామాజిక పెన్షన్ పథకం లబ్ధిదారులు ఎటకాలకు వాళ్ళకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టింది. నిన్న సాయంత్రం వరకు తీసుకుంటే దాదాపు 4 రోజుల వరకు ఈ యొక్క పెన్షన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో ఈ యొక్క సచివాలయ కార్యాలయం ముందర ఉద్యోగులంతా కూడా అక్కడ బైఠాయించి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాళ్ళకి సాయంత్రం మధ్యాహ్నం పైన 3 గంటల పైన నిన్న బుధవారం రోజు ప్రతి ఒక్కరికి జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ సాయంత్రం నుంచి కూడా కొన్ని ప్రదేశాలు ప్రారంభమయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పంపిణీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు 10 రోజుల లోపల అందరికీ చేరే విధంగా చర్యలు చేపడతామని కూడా చెప్పారు. అయితే ఈ యొక్క ఏదైతే ఎన్నికలకు సంబంధించిన నియమావళి వచ్చినటువంటి అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలోనే ఈ యొక్క పంపిణీలో మార్పులు వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 4 రోజులుగా ఈ యొక్క సోషల్ మీడియాలో తీసుకున్నట్టయితే నిరాధారణ ఆరోపణలతో అపోహలతో లబ్ధిదారులు ఆందోళన చేసేటువంటి సృష్టించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి పూర్తిగా ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మొత్తం అదే విధంగా ఈ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శుల అకౌంట్లకు జమ చేసి వెంటనే అక్కడ నుంచి డ్రా చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతిలో వాళ్ళకి తేలే విధంగా ఈ యొక్క వాలంటీర్ ద్వారానే చేర్పించేటువంటి బాధ్యత చేపట్టారు. అయితే నేను సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం నిన్న రాత్రి అయినా కూడా ఇస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇంకో 10 రోజుల్లో పూర్తిగా అందజేసే విధంగా చర్యలు చెప్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.